అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఆడుండాలి, ఏడుండాలి అని ఏమి దావీదు అందుకని ముందు జాగ్రత్తగా మనందరికి చెప్తున్నాడు, మీరు వేరే వాటిని కోరుకోవకండి, సన్నిధినే కోరుకోండి. మోషే కూడా చెప్తున్నాడు, నీ సన్నిధే నా వెంట రావాలయ్యా. యోనా జీవితంలో కూడా యోనా వెళ్ళిపోయినా కానీ సన్నిధి యోనాను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, కానీ కయ్యూను మాత్రం సన్నిధి నుంచే వెలివేయబడ్డాడు. ఈరోజు ఆనందకరమైన జీవితం నుంచి నువ్వు వెళ్ళగొట్టబడ్డావు, పర్వాలేదు, కానీ నిత్య సంతోషము ఏమండి, నిత్య సుఖములు ఉండే ఆయన సన్నిధిలోని స్థిరంగా నీవు ఉన్నావని నమ్ము. హల్లెలూయా. స్థిరంగా నువ్వు ఉన్నావు, నా దేవుడు నిన్ను ఉంచాడు. కోరాహు కుమారులు ఏం కోరుకుంటున్నారు? ఆయన మందిర ఆవరణాన్ని కోరుకుంటున్నారు. ఆవరణం అంటే ఏంది? ఆ గుమ్మాలు అంటే చేశారా, అక్కడున్నా చాలయ్యా, మేము బతికిపోతామయ్యా. భక్తిహీనులతో మాకెందుకయ్యా, నీ సన్నిధిలో ఉంటాం మాకు క్షేమం అయ్యా. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరాభరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో